హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజుతో మాకు 7 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఇది 7th వెడ్డింగ్ యానివర్సరీ మాకు. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న. థ్యాంక్ యూ కన్నా. యు ఆర్ వెల్కమ్ అమ్మా, నో ప్రాబ్లం. హలో అని చెప్పు. హలో అని చెప్పు నాని. హలో మై ఛానల్. హలో ఇస్ మై ఛానల్. ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము బయటికి వెళ్ళాము, టక్కలు వెళ్తున్నాము. లేదు, ఈరోజు అమ్మా నాన్న యానివర్సరీ. చెప్పు. ఈరోజు అమ్మా నాన్న యానివర్సరీ అండి. మీరు కూడా వస్తారా? రావండి. అందరూ అమ్మా నాన్నకి విష్ చేయండి. అందరూ అమ్మా నాన్నకి విష్ చేయండి. అలాగే కానీ అమ్మకి విష్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. ఇది అండి సంగతి. మా పాప ఎంత క్యూట్గా విష్ చేసింది కదా. ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను పదండి. ఇంకా వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదామా? యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్ళలేదు, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళకూడదు. ఇంట్లోనే దండం పెట్టేసి ఇంకా పెద్దవాళ్ళకి దండం పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం బయటికి. బెంగళూరులో వెళ్ళాలి అంటే చాలా ఎక్కువ ప్లేసెస్ ఏమీ లేవు. సో దగ్గరకున్న మాల్స్ కానీ ఇంకేమైనా ప్లేసెస్ కానీ వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్ బట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదు ట్రిప్స్ కానీ. సో దగ్గరలో మేము ఎప్పుడూ వెళ్ళలేని మాల్కి అయితే వెళ్ళాము. ఫినిక్స్ మార్కెట్ సిటీకి ఇంకా వెళ్ళాము. యాక్చువల్గా ఇది మేము 2-3 టైమ్స్ విజిట్ చేసాం, కానీ చాలా క్రౌడ్ ఉండడం వల్ల మాకు పార్కింగ్ ప్లేస్ దొరకకపోవడం వల్ల మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఫినిక్స్ మార్కెట్ సిటీలో ఏంటంటే ముందుగానే రిజర్వ్ పెట్టుకోవాలంట. కార్ పార్కింగ్ కానీ ఏవైనా సరే పార్కింగ్ అనేది ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మాకు అది తెలియక మేము 2-3 టైమ్స్ రిటర్న్ అయిపోయాం. సో మేము అందుకని ఈసారి వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. సో ట్రాఫిక్లో చాలా లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఇలా వెళ్తూనే ఉన్నాము. బెంగళూరు అయితే చాలా కూల్గా ఉంది బయట క్లైమేట్. మా బెంగళూరు మాకు తిరిగి వచ్చేసింది అనిపించింది ఒక్కసారిగా. మా పాప ఏడుస్తుంది చూసారా. మా హస్బెండ్ కోపడ్డారు, ఎందుకంటే రానన్నది ఫుడ్ దగ్గరికి, కిందనే ఆడుకుంటా అన్నది. ఏమన్నా ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత ఏమైనా చేసుకో అని చెప్పేసి ఇంకా దానికి ఏడుపు స్టార్ట్ చేసింది. మేము అనుకున్నామే కానీ ఈ మాల్ కాదేమో అనేసి. యాక్చువల్గా ఈ మాల్ కాదేమో అనుకున్నాము, ఎందుకంటే చిన్నగా అనిపించింది. క్రౌడ్ కూడా ఎక్కువగా లేదు అనుకున్నాం. మేబీ ఫ్రైడే ఏమో అందుకనేసి క్రౌడ్ తక్కువగా ఉంది అని చెప్పేసి. పదండి యాక్చువల్గా మేము వచ్చింది ఈ మాల్కా కాదా అనేది చూపిస్తాను. చూసారా, మేము ఫుడ్ కోర్ట్కి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మేము రాంగ్ మాల్కి వచ్చామనేసి. యాక్చువల్గా మేము వచ్చిన మాల్ ఇది కాదు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాము అంటే రెండు కూడా పక్కనే ఉంటాయి. ఇది యాక్చువల్గా విఆర్ బెంగళూరు మాల్ అంట, పక్కనే ఉంది ఫినిక్స్ మాల్. సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పక్కన ఉంటుంది, రెండు పక్కనే ఉన్నాయి. అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాము. ఇది చాలా చిన్నగా అనిపించింది మాకు. పార్కింగ్ జోన్లో ఎంటర్ అవ్వగానే మాకు అర్థమైంది. మేమే కన్ఫ్యూజ్ అయ్యామేమో అనుకున్నాము, కానీ పైకి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది ఇది రాంగ్, మేము అనుకున్న మాల్ కాదు అనేసి. అసలే ఆకలి మీద ఉన్నాము, ఇంకా మా పాప ఏడుపు, ఇంకా పైకి వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ వల్ల చాలా చిరాకు వచ్చింది. సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా ఈ ఏరియాస్ అన్ని ప్లే ఏరియాస్ అన్ని కనబడగానే ఇంకా లేట్ చేసింది. సర్లే అని చెప్పేసి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము. మేమనుకున్న ఇంకా పార్కింగ్ ఇక్కడే విడిచిపెట్టేసి డైరెక్ట్గా నడుచుకొని ఆ మాల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే పక్కనే ఉందంట, కొంచెం డిస్టెన్స్ నడుచుకొని వాకబుల్ వెళ్ళిపోవచ్చు. సో అందుకని అక్కడ నుంచే వెళ్ళిపోయాము. చూపిస్తాను పదండి. ఫినిక్స్ మాల్ చాలా లాంగ్ ఏం కాదు. ఇట చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా స్టాల్స్ ఏమీ ఓపెన్ చేయలేదు బయట. క్లైమేట్ చూసారా చాలా బాగుంది కదా. మా బెంగళూరు మాకు వచ్చేసింది, అంత హ్యాపీ అనిపించింది. ముందైతే మేము చాలా భయపడ్డాం, ఏంటి వేడి ఇలా ఉంది ఏంటి అనేసి. కార్ పార్కింగ్ అక్కడ, కానీ ఇది చాలా పెద్దదిలా ఉంది.
బెంగుళూరు ఎందుకన్నానంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది కదా, ఆ కనెక్షన్ అనేది మాకు ఫామ్ అయిపోయింది బెంగుళూరులో. సో అందుకే మా బెంగుళూరు అని చెప్పేసాను. ఎలా వెళ్దాం? ఇక్కడ ఈ మాల్ అనే కాదు, ప్రతి మాల్లో కూడా ఏదో ఒకటి పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ప్లే ఏరియా ఏదో ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఈసారి హాలిడే ల్యాండ్ అని పెట్టారు ఈ మాల్లో అయితే. ఇంకా మేము ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యే టైంకి ఆ సెక్యూరిటీ ఆవిడ ఏ వీడియో తీయకూడదు అని చెప్పారు. సో మేము అక్కడ వీడియో స్టాప్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఇంకా అక్కడ వీడియో తీయకుండా మేము లోపలికి ఎంటర్ అవగానే నవ్వుకున్నాము. చాలా పెద్ద మాల్, ఇంకెక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోదాం, ఫుడ్ తినేసి తర్వాత ఈ మాల్ అంతా తిరుగుదాం అని చెప్పేసి. మరి అప్పటికే ఇదైతే చాలా పెద్ద మాల్, ఫుడ్ కోర్ట్ అయితే అక్కడక్కడ ఉంది కానీ మేము అనుకున్నది అయితే లేదు. సో అందుకనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయాం. డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ పైకి వెళ్ళిపోయాం. ఇక్కడ సెక్షన్కి ఫుడ్ చాలా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ మేము ఇక్కడ ఎక్కడ తినలేదు. డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్ పైన ఉంది కదా పెద్దది, సో దానికోసం అక్కడికి వెళ్ళిపోయాం. అది బిల్ చేయలేదు, అది వాళ్ళకి ఇచ్చేసి మనం చేయాలి. హలో అండి అను. ఆ 2 క్లిప్స్ ఎందుకు యాడ్ చేశానంటే మా పాప మాకు తెలియకుండా తీసిన చిన్న క్లిప్స్ అండి. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అనిపించింది మాకు. మేము ఇప్పుడు వరకు వెళ్ళిన మాల్స్లో అయితే చాలా కొంచెం అనిపించేది, ఇక్కడైతే చాలా ఉన్నాయి. సో ఈసారి ఎలా అయినా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాము. మా పాపకి ఫస్ట్ ఆకలి స్టార్ట్ అయింది అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో బిర్యానీ పెట్టాము. అక్కడ స్టార్టింగ్లో బోర్డు చూపించాను కదా, సో అక్కడే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మా పాపకు ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసి మాకు కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం వేరే టైప్ ఆఫ్ ప్లేటర్స్ పెట్టాము, కాంబోస్ బాగున్నాయి. మాకైతే ఫస్ట్ నచ్చాయి. మా హస్బెండ్కి ఎక్కువగా గ్రిల్డ్ స్మోకీ చికెన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నాకు ఎక్కువగా అవి నచ్చావు, కానీ నాకు ఈ ఫుడ్ కోర్ట్లో అయితే బాగా నచ్చాయి, బాగున్నాయి టేస్ట్ కూడాను. మేమైతే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం, బాగా కంప్లీట్ చేసాము. అక్కడ రోటీస్ ఇచ్చారు కానీ అది రోటీస్లో అనిపించలేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ బాగుంది, బిర్యానీ కూడా చాలా బాగుంది. నాకు నెక్స్ట్ నచ్చింది అంటే ఈ రెస్టారెంట్లో ఈ ఫుడ్ కోర్ట్లో మాకు బిర్యానీ అయితే బాగా నచ్చింది. అయితే అక్కడ ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం, మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఫుల్గా కంప్లీట్ చేసి ఐస్ క్రీమ్ తినాలి కదా ఇంకా. సో ఇంకా వెతికాము, అప్పటికే ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు అయితే కనిపిస్తారు కదా. మాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. సో ఎలానో వచ్చాం కదా, సో వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం వీడియో అంతా తీశాను. బెంగళూరు పీపుల్ వాళ్ళు ఎవరైనా ఈ మాల్కి వెళ్ళారా? మీకు ఎలా అనిపించింది ఈ మాల్? బెంగళూరులో మీకు ఏ మాల్ అంటే ఎక్కువగా ఇష్టం? కమెంట్ చేయండి. షాపింగ్ ఏరియాస్ అయితే చాలా ఉన్నాయి. మేము ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, ఈ మాల్కి ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసేసరికి 3 అయిపోయింది. సో ఇంకా అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. షాపింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మా పాప ఇంకా ప్లే జోన్ కావాలి అని చెప్పింది. వచ్చాం కదా, సో చిన్న డేట్ కూడా అవుతుంది అలా అని చెప్పేసి మేము ఇంకా ప్లే ఏరియాలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అందుకే అలా చిన్న వీడియో క్లిప్స్ అనేవి అలా తీసి చూపిస్తున్నాను, ఏవే ఉన్నాయా అని చెప్పేసి. మీరు కూడా చూస్తారు కదా, ఎవరైనా వెళ్ళకపోయిన వాళ్ళు ఉంటే అయితే చూస్తారు, వెళ్ళిన వాళ్ళైతే ఓకే. ఏమైనా వెళ్ళుంటే మీకు ఎలా అనిపించింది ఈ మాల్? మాకైతే ఈ మాల్ బాగా నచ్చింది. మేము ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలాసార్లు రావడానికి ట్రై చేసాము కానీ ఇక్కడ ఒకేషన్స్ వల్ల రిజర్వ్ చేసుకోవాలని మాకు తెలీదు. పార్కింగ్ ఇక్కడ రిజర్వ్డ్ పార్కింగ్ ఉంటుందంట. మెయిన్ సెలబ్రేషన్స్ అయినప్పుడు ఇక్కడ రిజర్వ్ చేసుకోవాలి. సో అందుకనే మాకు ఎప్పుడు అయ్యేది కాదు. సో ఈసారి మాకు బై లక్ మాకు ఏ ఒకేషన్స్ ఏం లేకపోవడం వల్ల, మా ఒకేషన్ ఉండడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాము. అవర్స్ ముందు ఇక్కడికి పార్కింగ్ చేసుకోవాలి అంట. ఇక్కడికి రావాలి అంటే బిజీ మాల్ ఇది. చాలా మంచి ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడికి. మేము యాక్చువల్గా న్యూ ఇయర్కి, క్రిస్మస్కి రావడానికి ట్రై చేసాము కానీ అవ్వలేదు. ఇక్కడ బాగా చేస్తారంట ఈ మాల్లో, ఫినిక్స్ మాల్లో అయితే. ఇది యాక్చువల్గా వైట్ ఫీల్డ్లో ఉంది. మాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. వెళ్ళేసరికి ఎంత టైం పట్టిందో నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను. సో ఇంకా మా పాప ప్లే ఏరియా ఉంది కదా, సో మా పాపకు ఆడిపించకపోతే ఇంకా అవ్వదు. సో అందుకే ఇంకా అలిగింది అక్కడ, ఇంకా కూర్చుంటానని చెప్పేసి ఎలా అయినా తీసుకెళ్ళాలి అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. కానీ మా పాప ఇంకా అల్లరి స్టార్ట్ చేసింది.
సరే వెళ్దాం పదా అని చెప్తే ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా అక్కడ నుంచి. ఇదిగో ఇంకా మా పాప జోన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది మా పాప జోనే కాదు, మాకు కూడా చాలా ఇష్టం ఈ ప్లే ఏరియా అంటే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు రీఛార్జ్ చేయడానికి అని చెప్పి. ఇంకా మా పాప ఆగలేదు, ఇంకా ఆడతానని చెప్పేసి వచ్చినంత వరకు అయినా ఆగు అని చెప్తే ఇంకా ఏడుస్తుంది అక్కడ. మాకు ఇక్కడ చాలా ఇష్టం. ఇది మాకు పెద్దది అనిపించింది. ఇప్పటి వరకు వెళ్ళిన మాల్స్లో మాకు ఇది చాలా పెద్దది అనిపించింది. ఎక్కువ ప్లే ఆప్షన్స్ ఉన్నాయి అనిపించింది. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు అన్నిటికన్నా ఈ క్లా మిషన్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా కొరియన్ మూవీస్ చూస్తుంటాను, కొరియన్ చైనీస్ మూవీస్. అందులో ఉంటాయి కదా, వాళ్ళు డేట్కి వెళ్ళేటప్పుడు అలా చేస్తుంటారు, ఆడుతుంటారు, పిక్ చేస్తుంటారు. సో నేను మీలో ఎంతమంది కొరియన్ మూవీస్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం కొరియన్ మూవీస్ అంటే. ఇదిగోండి ఈ క్లా మిషన్స్, నాకు ఇవి ఆడడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇవి ఆడడం అంటే ఇష్టం? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఇవి కూడా ట్రై చేసాం. నేనైతే ఎక్కువగా ఇవే ట్రై చేస్తాను. మా హస్బెండ్ వేరే ట్రై చేశారు, చూపిస్తాను పదండి మేము ఏవే వాడామనేది. ఇది మాకు చిన్న డేటా మెమొరీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మేము అన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాం. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి రికార్డ్ చేశాను, వీడియోలో పెట్టాను. బోర్ అనిపిస్తే స్కిప్ చేయండి, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది క్లా మిషన్సే ట్రై చేస్తారు, ఎందుకంటే క్యూట్గా ఉంటాయి ఆ డాల్స్. సో ఆడాలనిపిస్తుంది, ఎవరైనా సరే ఆడుతుంటారు. బై లక్ వస్తుంది, రాకపోవచ్చు, కానీ మెమొరీ అయితే ఉంటుంది. ఫన్ అయితే చాలా ఉంటుంది. మాకు ఎందుకో అనిపించింది ఈసారి ఈ మాల్లో ఆ పికింగ్ మిషన్ ఉంది కదా, అది కొంచెం లూజ్ చేసి పెట్టారేమో. ఎందుకంటే పైకి వరకు వచ్చేసి వదిలేసాయి. మేము ఎన్నో మాల్స్లో ఆడాం కానీ వచ్చేవి, కానీ ఈసారి అయితే మాకు రాలేదు వీటిలో క్లా మిషన్స్లో అయితే. మాకు అప్పుడు అనిపించింది, మేము ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఇవి ట్రై చేసాము కానీ రాలేదు మాకు. సో లూజ్ పెట్టేశారు, అవి పైకి వరకు వచ్చి విడిచిపెట్టేశారు. సో ఇంకా అవి వదిలేసి ఇంకా ఇక్కడికి వచ్చాము ఆడడానికి అని చెప్పేసి. ఇక్కడ మాకు బాగా ఫన్ అనిపించింది. మా హస్బెండ్ చూసారా ట్రై చేస్తాను, నేను కూడా ట్రై చేశాను. ఇవి ఆడడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో ట్రిక్స్ తెలుసుకునే టైంకి ఆల్మోస్ట్ 3-4 ప్లేస్ అయిపోతాయి కదా. ఇది మా హస్బెండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తానని చెప్పాను, నేనైతే వద్దని చెప్పాను. అవి ప్లేట్స్ ఎరగాలి అంట 2 బాల్స్కి. ఆ బాల్స్ చూస్తే చిన్నపిల్లలు ఆడే బాల్స్లో ఉన్నాయి, కానీ మా హస్బెండ్ వదలలేదు, అవి ఎలా అయినా ఆడతానని చెప్పేసి. ఫస్ట్ టైం అయితే రాలేదు, సో సెకండ్ టైం ఎలా అయినా ట్రై చేస్తానని చెప్పేసి మళ్ళీ ట్రై చేశారు. చూసారా ఆల్రెడీ వచ్చేసింది. పెంగ్విన్ సెలెక్ట్ చేసుకున్నాము, పెంగ్విన్ వచ్చేసింది మాకు. వచ్చినందుకు ఆల్రెడీ ఒకటైతే మాకు వచ్చింది. ఫన్ అనిపించింది మాకు. ఆ డాల్ క్వాలిటీ కూడా బాగుంటుంది, ఆ సాఫ్ట్వేర్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. మా పాప అయితే ఫుల్ హ్యాపీ పెంగ్విన్ వచ్చినందుకు. ఇంకా ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్పారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలామంది ఆర్డర్ అంటే అవి కష్టంగా ఉంటాయని చెప్పేసి 2-3 టైమ్స్ ట్రై చేస్తే పక్కా వస్తాయి. ట్రిక్స్ అనేవి మనకి ఐడియా వస్తుంది కాబట్టి పక్కా వస్తాయని చెప్పారు. సో అందుకే మేము ఇంకా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకున్నాము. ఇంకా మా పాప ఇంకా అక్కడ స్టార్ట్ చేసింది పెంగ్విన్ని ఆడిపిస్తుంది అనేసి. సో ఇది ఇంకా నేను ఇవి 33 రింగ్స్ ఇచ్చారు ఆ బాటిల్లో పడాలి అని చెప్పేసి. సో నేను ఇంకా ట్రై చేశాను, 33 కదా అని చెప్పి ఏదో ఒకటి పడుతుంది కదా అని ట్రై చేశాను, కానీ ఒకటి పడలేదు. సో ఇంకా అది నేను విడిచిపెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ ఈ గేమ్ ఆడారు, రాలేదు ఈ గేమ్ అయితే. ఆ క్యాన్స్ అన్నీ పడిపోవాలి 2 రౌండ్స్కి. ఇంకా మా పాప చిన్నపిల్లల క్లా మిషన్ ఇది, ఇంకా మా పాప ఆడింది. ఇంకా మా పాపకు కూడా వచ్చింది, లాస్ట్లో వచ్చింది, ట్రై చేసింది. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రై చేస్తే 1 అవర్ హాఫ్ అన్ అవర్ ట్రై చేసింది, వచ్చేసింది మా పాప కూడా హ్యాపీ. అది చిన్నపిల్లల టాయ్ అది. ఇంకా ఇక్కడ ఆడితే ఇంకేం లేదు, టికెట్స్ కూడా వస్తాయి. మనం రీఛార్జ్ 2000 3000 చేసుకుంటే ప్లేస్ ఇస్తాడు. ఆ ప్లేస్ అయిన తర్వాత మనం ఆడిన వాటికి టికెట్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఆ టికెట్స్ చూపిస్తే ఎన్ని టికెట్స్ వస్తే ఆ టికెట్స్ కూడా మనకి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాటి టికెట్స్ కాస్ట్ యొక్క టాయ్ అయితే మనకి వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని టికెట్స్ అయితే అన్ని టికెట్స్ ఒక టాయ్ అయితే మనకు వస్తుంది.
సో లాస్ అయితే మనకేం అనిపించదు. ఫన్ అనేది అయితే బాగా ఉంటుంది. ఇంకా మా పాప ఇది ఫైనల్‌గా ఇది ఆడతా అని చెప్పేసింది. ఎంజాయ్ చేసింది. ఈ గేమ్ అయితే మా పాప చాలా ఎంజాయ్ చేసింది. నేను ఆడతానని చెప్పినా సరే నాకు ఒక్క రింగ్ కూడా ఇవ్వలేదు. ఒక్క బాల్ కూడా ఇవ్వలేదు. మా పాప ఆడతా అని చెప్పింది ఇంకా. చూసారా మా పాప ఎక్సైట్‌మెంట్ ఎంత హ్యాపీగా ఆడిందో, ఎంత హ్యాపీగా అనిపించిందో మాకు కూడాను. మనకి ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. పిల్లలతో వస్తే మనం కూడా పిల్లలం అయిపోతాం కదా వాళ్ళతో ఉండి. మీలో ఎంతమందికి ఈ ప్లే ఏరియా అంటే ఇష్టం? ఎవరికి ఎంజాయ్ చేస్తారు? మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము పాపతో కూడా. మా పాపతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. చాలామందికి బోర్ అనిపిస్తుంది కానీ మాకెందుకో ఇది బాగా నచ్చుతుంది. ఇవి మన వయసులో ఇలాంటివి ఏమీ లేకపోవచ్చు. సో బయట గేమ్సే ఆడేవాళ్ళం కదా. ఇప్పుడున్న పిల్లలకి ఇవే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. ఇంకా మా పాప ఇంకా ఈ రన్నింగ్ కార్ ఎక్కింది. ఇంకా ఆ పక్కన ఎవరో పాప కూడా చూసారా ఫ్రెండ్ అయిపోతే త్వరగా ఫ్రెండ్‌షిప్ చేసేస్తది. ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతుంది. ఇంకా వచ్చే ముందు ఫైనల్‌గా ఇది ఒకసారి ట్రైల్ చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేసాము కానీ రాలేదు. మా పాపకి అక్కడ ఉండు ఫోటో తీస్తామని చెప్తే ఇంకా వీడియోస్‌కి పోజ్ ఇస్తుంది. వీడియో తీయమని చెప్తుంది ఇంకా. అక్కడ నుంచి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. లేట్ అయిపోయింది కదా! మళ్ళీ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి, మంచి ట్రాఫిక్ ఉంటదేమో అనేసి బయటికి రాగానే ఇది కనిపించింది. ఇంకా మా పాప ఇంకా ఆగుతదా? అక్కడ ఇంకెంతసేపు ఆడిందో ఇక్కడ కూడా అంతేసేపు ఆడింది. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా లోపలికి పేరెంట్స్‌కి అలౌ లేదు. ఇది బాగుంది. పిల్లలు యాక్టివిటీ ఇది. మా పాపని కంట్రోల్ చేయడానికి ముగ్గురు కూడా సరిపోలేదు లోపల ఉన్నవాళ్ళు. అక్కడ కూర్చోమంటే అక్కడికి వెళ్తుంది. ఇక్కడ కూర్చోమంటే ఆ లోపలికి వెళ్తుంది. చూసాను మా పాప ఒక్కతే ఆడుకుంటుంది. యాక్చువల్‌గా వాళ్ళ అండర్‌లో ఆడాలి. అన్‌వాంటెడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళ అండర్‌లో ఆడితే బాగుంటుంది కదా! ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అయితే మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి సో పేరెంట్స్‌కి అయితే లోపలికి అలౌ లేదు. ఓన్లీ పిల్లలు మాత్రమే ఆడాలి. వాళ్ళు రాగానే మా పాప అయితే వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి మా పాప వేరేగా వెళ్ళిపోయింది. మా పాపకి అవి ఇవి అని ఏమి ఉండదండి. ప్రతిదీ కూడా ఆడుతుంది. ఫోన్స్ అయితే చూడదు. ఫోన్స్‌కి మేము చాలా దూరం పెట్టేసాము. ఫోన్‌కి చాలా మానిపించేసాము మేము. ఫోన్ అయితే అస్సలు ముట్టుకోదు కూడాను. ఇంకా చాలమ్మ దా అన్నా సరే రావట్లేదు. ఇంకా ఆడతా అని చెప్పేసింది. సో సరేలే ఆడని అనుకొని మేము కూడా అక్కడ కూర్చున్నాము ఇంకా. గ్యాడ్జెట్స్ అవి అయితే ఎక్కువగా పాపకి ఎంటర్టైన్ చేయము. పార్క్స్‌కి ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా జరుగుతుంటే గేమ్ జోన్స్‌కి ఇలాంటి వాటికే తీసుకెళ్తాము. ఎందుకు ఒకసారి ఫోన్ ఎడిక్ట్ అయితే మళ్ళీ మాన్పించడం కష్టం చెప్పేసి మేము ఫోన్స్ అసలు ఇవ్వము. మాకు టైం లేకపోయినా సరే అప్పుడప్పుడు అయితే తీసుకువెళ్తుంటాము పాప కోసమైనా సరే. చాలు అయిపోయింది చాలు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. ఇట్ల నుంచి రాకూడదు. నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. మా పార్కింగ్ జోన్ ఎక్కడుందో మేము కార్ ఒక దగ్గర, మేము మాల్ ఒక దగ్గర వెళ్ళాం కదా! సో ఇంకా అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే స్టాల్స్ కొన్ని అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా అక్కడ ఇయర్ రింగ్స్ పెట్టారు. నాకు ఇయర్ రింగ్స్ కనబడినా సరే నేను షాప్ చేస్తాను. సో ఎలా ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను. సో చూపిస్తాను పదండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే. ఒక్కొక్క పేరు 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100కి లోపల అయితే ఉండదు. 100 తర్వాతే ఉంటుంది. ప్రైసింగ్ చాలా హై ఉంటుంది. క్వాలిటీ కూడా కొన్ని అలానే ఉంటాయి. నేను చాలా తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది నాకు. ఈ రోజుల్లో గోల్డ్ కొనాలి అంటే చెప్పండి 80,000 పెట్టాలి 1 తులాకి. ఇవైతే ఈజీగా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఎంతమంది నాలా అయితే ఆలోచిస్తారు. కాకపోతే గోల్డ్ వాల్యూ ఈ వాల్యూయే. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ థింకింగ్ అండి. రాంగ్గా అయితే ఏమీ అనుకోవద్దు.
గోల్డ్ అయితే ఒక్క మోడలే వేసుకోగలను, ఇవైతే వేరే వేరే శారీకి తగ్గట్టు మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇలా ఆలోచిస్తాను అంతే. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. మా పాపతో నేను షాపింగ్ చేయలేకపోయాను, అవి ఇవి తీసేస్తుంది. ఇంకా మా పాప ఏమైనా ఎరగొట్టేస్తే అనవసరంగా వాటికి కూడా పే చేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా పక్క మాల్లో పార్క్ చేసాం కదా, సో ఇంకా అక్కడికి వెళ్ళి వెహికల్ కలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ మాల్ పార్కింగ్ చాలా పెద్దది. ఈ పార్క్తో కంపేర్ చేస్తే ఆ పార్క్ చిన్నది అనిపించింది. అయినా సరే మేము కన్ఫ్యూజ్ అయిపోయాం వెహికల్ ఎక్కడ పెట్టాము అని చెప్పి. సో ఇంకా వెళ్ళిపోయాము, వెహికల్ కొద్దిసేపు వెతికాము, దొరికేసింది. చూసారు ఆల్మోస్ట్ ఎంత ట్రాఫిక్ ఉందో, పీక్ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఎర్లీగా స్టార్ట్ అయినా సరే ఇంటికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. చూసారా బయట క్లైమేట్ కూడా బాగుంది, చీకటి కూడా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పాప హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నారు పెంగ్విన్ కోసం, నాదంటే నాది అని చెప్పేసి. బయట క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చీకటి అయిపోయింది మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా సరే. ఈ వీడియోకి కంటిన్యూషన్ ఉంది, మేము యాక్చువల్గా చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.